divisions by using multiples of 8. Read the first problem. 32 divided by 8. అంటే ఏం చేస్తాం? 32 mangoes ని 8 members పంచుతాం. పంచమరి 32 అంటే దాన్ని డివిడెండ్ 32 మ్యాంగోస్ తీసుకొచ్చాం. ఎంతమంది పంచుతావు? 8 members. దాన్ని డివైజర్ అంటాం. చూద్దాం ఎంతమందికి రెడీగా ఉన్నారు. నెంబర్ చెప్పమ్మా. 1 2 3 4 5 6 7 8. 8 మెంబర్స్ రెడీగా ఉన్నారు. ఒక్కరికి ఎన్ని వస్తున్నాయి? 4. 8 టేబుల్లో 4 8 4 జా ఎంత? 32. నీకు ముందు మల్టిపుల్స్ ఉపయోగించి చేస్తాను. మైనస్ ఎందుకు పెట్టావు? 0 వస్తుంది కాబట్టి. 0 వస్తుందనా? 0 రాకపోతే మళ్ళీ మైనస్ పెట్టవా? 32 ఎందుకు మైనస్ ఎందుకు పెట్టి చెప్పు. 0 వచ్చింది కాదు. తర్వాత లెక్కల్లో 2 వస్తుంది, అక్కడ 3 వస్తుంది. చెప్పమ్మా. ఇక్కడ ఉన్న 32 పనిచేస్తావు కాబట్టి, ఇక్కడ ఉన్న 32 సబ్ట్రాక్ట్ చేస్తా కాబట్టి మైనస్ పెట్టాలి. అన్ని లెక్కలు 0 వచ్చింది చెప్తున్నాం. తర్వాత 9th టేబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ 0 రావు, 2 3 వచ్చిన కూడా లెక్కలు ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? సరే, ఇప్పుడు నువ్వు ఇక్కడున్న 32ని నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ చెప్పు. 3 టెన్స్. ఎట్లా 3 టెన్స్ అని చెప్పండి. బాక్స్లో ఏమున్నాయి? ఏమున్నాయి బాక్స్లో? బాక్స్లో ఏమున్నాయి? పెన్సిల్స్ ఉన్నాయి. పెన్సిల్స్ మనం ఏమంటాను? పెన్స్. ఈ పెబుల్స్ ని లేదా మార్బుల్స్ ని ఏమంటాను? వన్స్. అందుకే 3 టెన్స్ ఏమైనాయి? 3 టెన్స్ 30 ప్లస్ 2 ఏమయ్యాయి? 32 మ్యాంగోస్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ముందు పంచినప్పుడు టెన్స్ పంచుతావా వన్స్ పంచుతావా? టెన్స్ తీసుకో. ఆ 8 మెంబర్స్ పంచాయి. ఆడికొక 10 ఇచ్చావు, వీటికొక 10 ఇచ్చావు, వీటికొక 10 ఇచ్చావు. మిగతా వాళ్ళకి 10s ఉన్నాయా? ఏం వేడక్కర్లేదు, వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. అప్పుడు ఏం చేస్తావు? చిల్లర ఎక్కడ మారుస్తావు? బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మార్చుకో. మా బ్యాంక్ మేనేజర్ 30 తీసుకో. 3 టెన్స్. ఎందుకు కరెక్ట్గా ఉన్నాయి లేవో? గట్టి చెప్పాలి. 30. ఒకటి ఎక్కువైపోయా? మళ్ళీ ఎక్కువ తేడా వస్తే మళ్ళీ ఇబ్బంది. మళ్ళీ ఎక్కువ ఫస్ట్ నుంచి ఎక్కువ. 30. బ్యాంక్ మేనేజర్ ఒకటి రూపాయి ఎక్కువ ఇచ్చేస్తాను. ఓకే, 30. ఉన్నాయి ఇక్కడ 2 కలిపే. 30 ప్లస్ 2 32. ఈ 32ని అక్కడ 8 మెంబర్స్ పంచు. చేతుల్లో మ్యాంగోస్ వస్తున్నాయి. ఇచ్చినోడికి ఇచ్చేకు సమానంగా తీసుకోవాలి. ఎవరికైనా ఎక్కువ వస్తే పక్కోడికి ఇచ్చేయాలి. అలా చేతుల్లో వచ్చిందని ఏమంటాం? కోషెంట్. వెరీ గుడ్, కోషెంట్. సరి నిలబడు లక్ష్మి. ఈ చేతిలో మ్యాంగోస్ వస్తున్నాయి. ఒక్కొక్క చేతిలో ఎన్ని వస్తున్నాయో చూద్దాం. ఒక్క చేతిని ఏమంటాం? ఎన్ని వచ్చాయి మీ చేతిలో? నీ చేతిలో ఎన్ని వచ్చాయి? నీ చేతిలో అందరి చేతిలో ఎన్ని వచ్చాయి?
అందుకే కోషెంట్ ఇక్కడ ఏమైంది 4. రిమైండర్ ఎంత? నీ చేతులు ఏం మిగిలే? రిమైండర్. థర్డ్ క్లాస్ కాబట్టి ప్రాక్టీస్ ఉన్నాం కాబట్టి డైరెక్ట్ గా మల్టిపుల్ ఉన్నట్టుగా ఆ టేబుల్ మల్టిపుల్ చేస్తాను. రిమైండర్ 0 వచ్చి లెక్కలు చేస్తాను. తర్వాత రిమైండర్ 2, 3 పంచగా నీ చేతిలో 2, 3 మిగిలిన లెక్కలు కూడా చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ 9 టేబుల్ అయిపోయిన తర్వాత ఓకేనా? సెకండ్ ప్రాబ్లం. ఈచ్ వన్ గెట్ ఎంత? ఆ 4 అక్కడ రాసుకోవాలి. Read the second one. 56 divided by 8. Dividend ఎంత? డివిడెండ్ ఎంతరా? మా సైలెన్స్ లక్ష్మి తల్లి కూర్చోవాలి. ఎంతమంది పంచుతావు? 8 మెంబర్స్ పంచాలి. 7 టేబుల్లో 56 ఎక్కడ వస్తుంది? 7. 8 7 గా 56. మైనస్ ఎందుకు వాడావు? అన్ని ఇస్తారు పనిచేస్తాం కాబట్టి. రిమైండర్ ఎంత? 8 నీ దగ్గర. తర్వాత నీ చేతిలో 2, 3 మిగిలిన లెక్కలు ఎప్పుడు చేస్తాం? 9 టేబుల్ అయిపోయిన తర్వాత. ఈచ్ వన్ గెట్ 72 divided by 8. 72 యాపిల్ 8 మెంబర్స్ పంచుతాం. 8 టేబుల్లో 8 9 గా 7. వెరీ గుడ్. టేబుల్స్ తగ్గ వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది. ఈచ్ వన్ గెట్ 9. ఆ 9 బాక్సులు రాసుకోవాలి. అప్పుడుతో అక్కడితో నీ పని అవుతుంది. 24 divided by 8. 24 యాపిల్స్ 8 మెంబర్స్ పంచుతున్నావు. ఎంతమంది పంచుతున్నావు? 8. 4 ఎందుకు వచ్చింది? 8 టేబుల్ 24 ఎక్కడ వస్తుంది? 8 3 24. మనం థర్డ్ క్లాస్లో ఇంకా ప్రాక్టీస్ ఉన్నాం కాబట్టి రిమైండర్ 0 వచ్చి లెక్కల ముందు ప్రాక్టీస్ అవుతాను. డిఫరెంట్ రిమైండర్ వచ్చి లెక్కలు కూడా చేస్తాం. వెరీ గుడ్.